వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామకాలకు సంబంధించి తాజా పత్రికా సమాచారం ఉంది. నిన్న హోంశాఖ మంత్రి అయినటువంటి శ్రీమతి అనిత గారు మాట్లాడినటువంటి లైవ్ వీడియోని చూసి ఈరోజు అందుకు సంబంధించి న్యూస్ ఆర్టికల్ అయితే ఈనాడు పత్రికలో రావడం అనేది జరిగింది. జగన్ సర్కార్ హయాంలో కొత్తగా ఒక్క కానిస్టేబుల్ నియామకం కూడా చేపట్టలేదు. పోలీసుల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. సచివాలయంలో మహిళా పోలీసుల నియామకం కూడా నిబంధనలకు విరుద్ధంగా అస్తవ్యస్తంగా జరిగింది. వారికి అన్ని పరీక్షలు నిర్వహించి మళ్ళీ యూనిఫామ్ సర్వీస్లోకి తీసుకుంటాం అని చెప్పడం అనేది వారు జరిగింది. అయితే ఈ యొక్క కొత్త పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే ఉందో, మరి వీరిని కనుక ఆ యొక్క యూనిఫామ్ జాబ్ అయినటువంటి పోలీస్ కానిస్టేబుల్ కనుక తీసుకుంటే మరి కొత్త నోటిఫికేషన్లో ఏమైనా పోస్టు తగ్గేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీరు కూడా మీకు అనిపించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.